హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రేగి పండ్ల నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రేగి పండ్లు అండ్ పండు మిర్చి ప్యూరీ, ఎల్లిపాయ, మెంతి పొడి, ఆవాల పొడి అండ్ చిన్నవి ఒక 2 లెమన్ తీసుకోవాలి. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాం. ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ మనము ఈ రేగి పండ్లని శుభ్రంగా కడుక్కొని క్లాత్లో డ్రై చేసేసుకోవాలి. తర్వాత ఎలాంటి పురుగు లేకుండా ఇలా చూసుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో కొన్ని ఎండుమిర్చి గింజలు వేయాలి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, ఇలా మంచిగా గోలిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇలా రెడ్ కలర్లోకి వచ్చేసేయాలండి. ఇవి ఆవాలు, జీరా అండ్ ఎండుమిర్చి గింజలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఓకే, చూడండి ఫైనల్లీ ఇలా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదే రేగి పండ్ల దాంట్లో ఒక టీ స్పూన్ వచ్చేసి మెంతి పొడి, నెక్స్ట్ ఒక టీ స్పూన్ ఆవా పౌడర్ అండ్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పండు మిర్చి ప్యూరీ వేసేసుకొని మిక్స్ చేయాలి. దీంట్లో చాలామంది ఉప్పు కారం కూడా వేసుకొని చేస్తారు. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. పండు మిర్చి వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఇది మేము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఇది ఎలాంటి పచ్చడిలోకైనా సరే బాగుంటుంది. ఎలాంటి నిల్వ పచ్చడిలో వేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అంటే 1 కేజీ పండు మిర్చికి 1/2 కేజీ ఉప్పు కలిపేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మనం ఇలా ఎలాంటి నిల్వ పచ్చడి పెట్టినా సరే దాంట్లోకి యూస్ చేయాలి. ఉప్పు కారంకి బదులు ఈ పండు మిర్చి అనేది వేస్తామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. అలాగే దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందాక లెమన్స్ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, సో వాటిని కూడా మనం వాటి రసాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా లెమన్ పిండిన తర్వాత మంచిగా అంతా కలిసేట్టుగా మంచిగా మిక్స్ చేయాలి. ఈ పోపు అనేది మనం కొంచెం చల్లగా అయిన తర్వాత దాంట్లో వేసేసేయాలి అండి. వావ్, ఎంతో టేస్టీగా ఉండే నేరు పండ్ల పచ్చడి చాలా బాగుందండి. టేస్ట్ స్మెల్ చాలా బాగా వస్తుంది.
అది మనం వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దండి. ఒకవేళ అది వేసుకుంటే కనుక వేడిగా ఉన్నప్పుడు పచ్చడి అనేది బ్లాక్ అయిపోద్ది. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి. ఫైనల్ లుక్ వచ్చేసింది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే రేగి పండ్ల నిల్వ పచ్చడి రెడీ. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.